మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అవుతున్నాం తండ్రి మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మీకోసం నమ్మకంగా బ్రతికే పిల్లలుగా ముందుదారులు చూపుతున్న విధానం బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ దినం చూడక ఎంతోమంది నిరాధారణ ఉన్నారు. మేమైతే ఆ జాబితాలో లేకుండా సజీవంగా నిలబెట్టిన విధానం బట్టి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ తండ్రి, మరి మా ఆత్మీయతంత్రి అయినటువంటి దేశాలు చక్కటి ఆరోగ్యం ద్వారా మరి బయటపడించే విధానం బట్టి కూడా ఉన్నాను తండ్రి. మరి ఇంతవరకు నేను పాటల ద్వారా మహిమపరచుకుని మీరు రాయించి ఇచ్చినటువంటి అమూల్యమైన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము తెలుసుకొని పోవచ్చుగా చెప్పుకుంటున్న నాకు సంయోచిత జ్ఞానంతో వింటున్న నీ పిల్లల యొక్క మనసు పరిగపరుచుకొని విని విశ్వసించి మీకోసం నమ్మకంగా బ్రతికేయాలని కృపచుకోండి. చక్కటి వాతావరణాన్ని కూడా అనుకూలపరచమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ, మరి ముందుగా మనకు చెప్పబడిన విధంగానే వాట్సాప్ ద్వారా ఇద్దరు సాక్షులు అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇద్దరు సాక్షులు అంటే ఎవరు? మనం చూస్తుంటాము సమాజంలో ప్రస్తుతం మన కాలంలో ఏదైనా ఒక కారణం చేత ఒక యాక్సిడెంట్ కానీ, ఒక గొడవ కానీ, ఒక కిడ్నాప్ కానీ ఇలా రకరకాలుగా జరిగినప్పుడు వాడి ప్రత్యక్షంగా చూసేవారు కాదు, వారిని మనం కోర్టులో సాక్షులుగా పిలిచడం జరుగుతుంది. పోలీసులకైతేనేమి, కోర్టులో జడ్జీలకైతేనేమి సాక్ష్యం అనేది కావాలి. ఆ సాక్ష్యం ప్రత్యేకంగా చూసిన వ్యక్తుల గురించి ఉంటుంది. మరి అలాగే దేవుడు కూడా మన కోసం మనం తెలుసుకోవాలి అన్న కొన్ని అంశాలతో ఇద్దరు సాక్ష్యం మన కోసం దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి అలా తెలియపరుస్తున్నాడు కనుక వారి గురించి, వారెవరో ఆ ఇద్దరు సాక్షుల గురించి తెలుసుకునే ముందు ప్రకటన గ్రంథం గురించి బాగా తెలుసుకోవాలి. ఇతరు ప్రకటన గ్రంథం అంటే ఎలా ఉంటుందంటే కొన్ని పదాలు మనకు తెలియనిగా అర్థమయ్యే రీతిలో ఉండవు. కొన్ని సింబాలిక్ పదాలుగా ఉంటాయి, కొన్ని అంకెలుగా ఉంటాయి, కొన్ని జంతువులతో పోల్చినట్టుగా ఉంటుంది, కొన్ని కొండలతో పోల్చినట్టుగా ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే ఆనాడు ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను గారు మరి పద్మాస్ ద్వీపంలో ఉన్నట్టు ఆ పద్మాస్ ద్వీపంలో ఆయన ఎందుకు అలా పద్మాస్ దేశం జైల్లో వేసినట్టుగా కనపడుతుంది. జైల్లో మరి ఈ గ్రంథం రాస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అలా రాయడానికి కారణం ఏంటంటే ఆయన క్రీస్తుని గురించి వెలుగెత్తి అనేక మందికి సువార్తలు చెప్తూ ఎన్నో సంఘాలు కట్టాడు. మరి వాటిని చూసిన ఈ అపవాది మనుషులను చొరబడి ఏం చేసిందంటే ఆయన పైన కక్షతో ఆయన సువార్త చేయకూడదనే ఉద్దేశంతో మరి ఆయనను బంధించి మరి జైల్లో ఉంచడం జరుగుతుంది. ఆ సందర్భంలో క్రీస్తు యొక్క మాటలు ప్రకటించకూడదు అనేది ఒక నిబంధన ఉంది కనుక ఆ సమయంలో క్రీస్తు గురించి రాస్తే మరి అది కూడా నేరంగా మోపించబడి వాటిని కూడా బయటికి రానియరన్న ఉద్దేశంతో ఆ పదాలు అనేటివి సింబాలిక్ పదాలుగా కొన్ని జంతువుల పేర్లతోనూ మనుషుల యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయో వాటిని ఆధారం చేసుకొని మరి ఆయన రచించడం జరిగింది. అలాగే చాలా మంది ఇంకా ఏమనుకుంటారంటే ప్రకటన గ్రంథం అంటేనే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది, మరి మిగతా విషయాలకు ప్రకటన గ్రంథం వివరణ ఇవ్వదు అన్నట్లు చాలా మంది అపోహపడుతుంటారు. అందుకే ఈ ప్రకటన గ్రంథంలో చాలా మంది ఏం చెప్తుంటారంటే ఈ ప్రకటన గ్రంథం చెప్పాలంటే చదవాలనే చాలా కష్టంగా ఉంటుంది.
ఆ పదాలు సరైన అర్థాలు తెలియక వెనుకబడిపోతుంటారు. కానీ మనమైతే అలా కాదు. మనకు నేర్పిస్తున్నట్టు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు చక్కటి వివరణలతో ప్రకటన గ్రంథంలోని ప్రతి ఒక్క పదాలకు అర్థాలు తెలుపుతూ మరి మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంతకు ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తుకు సంబంధించిన పదాలుగా ఎందుకు వాడుతున్నారంటే, ఒక రెఫరెన్స్ చదువుకున్నామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ త్వరలో సంభవిస్తాయి అంటే భవిష్యత్తులో జరగబోయేటివి మాత్రమే ప్రకటన గ్రంథంలో ఉన్నవి అని అనుకోవడం జరుగుతుంది. కేవలం భవిష్యత్తులో జరిగే విషయాల గురించి మాత్రమే మరి పౌలు గారు ఇక్కడ బోధించినారు అన్నట్టు చాలా మంది అపోహపడుతుంటారు. కానీ ప్రకటన గ్రంథంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈ ప్రకటన గ్రంథంలో రచించడం జరిగింది. మరి అలాంటి ప్రకటన గ్రంథం రచించి ఆ గ్రంథం చుట్టూరులో ఎలా భద్రపరచాలంటే సింబాలిక్ పదం. మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఒక హోటల్ గుర్తు వేయకుండా ఒక కోను ఒక చెంచా వేసి పెట్టుంటారు. అదొక సింబల్. అక్కడ ఏముందంటే ఒక హోటల్ ఉందండి. ఇంకా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు యూట్రాన్ తీసుకుని ఇలా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక ప్లస్ గుర్తు ఉంటుంది, ఒక మంచం ఉంటుంది, హాస్పిటల్ దగ్గర ఒక ప్లస్ గుర్తు ఉంటుంది. ఇవన్నీ కారణం ఏంటంటే సింబాలిక్ పదాలు. కేవలం సింబాలిక్ పదాలు అదేదో ఒక సింబల్ ఉంది అని అనుకుంటే ఏమైపోతామంటే మనకు ఆ విషయం తెలియదు. అక్కడ ఒక మంచం ఉంది, ఒక ప్లస్ గుర్తు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఒక హాస్పిటల్ ఉంది. అలాగే ఒక కోన్ ఉంది, ఒక చెంచా ఉంది, ఇలా ఉన్నాయంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక హోటల్ ఉంది, మనం భోజనం చేయడానికి ఆ హోటల్కి వెళ్ళొచ్చు. అలాంటి సింబాలిక్ పదాలు. మరి అలాగే ఈ ప్రకటన గ్రంథాన్ని రచించడం జరిగింది. మరి ఇంతకు ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఆ ఇద్దరు సాక్షుల గురించి తెలుసుకున్నాముగా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ మరి ఆ ఇద్దరు సాక్షులు ఎవరో వారి గురించి పూర్తి వివరంతో ముందుకు వెళ్దామండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఒకడు చేతికర్ర వంటి పొలకర్ర నాకిచ్చి నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్ని జనులకు ఇవ్వబడేను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. చూడండి, ఇద్దరు సాక్షులు వస్తున్నారు. మరి ఇప్పుడు చేతికర్ర వంటిది పొలకర్ర నాకు ఇచ్చి నువ్వు లేచి దేవుని ఆలయము బలిపీఠము కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. దేవుని ఆలయంలో ఎంతమంది ఉన్నారు వారి గురించి లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయకము విడిచిపెట్టుము. అది అన్యులకి ఇయ్యబడేను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణం కాలితో త్రొక్కుదురు. 42 నెలలు. ఎన్ని నెలలు? 42 నెలలు. ఇది ఒక సింబాలిక్ పదం. 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3.5 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3.5 సంవత్సరం. ఇది ఒక సింబాలిక్ పదం.
అదే చెప్తున్నాం. ఒక సింబాలిక్ ఉందంటే ఆడ నెలలు ఇచ్చాడు, కానీ ఆ నెలల ప్రకారం మనం తీసుకుంటే ఆ నెలలోనే ఎదుగుతాం. కానీ అక్కడ సింబాలిక్ ఇచ్చాడు. 42 నెలలు. నెలలు అంటే 3.5 సంవత్సరం. నెలకు 30 రోజులు అన్నప్పుడు సంవత్సరానికి 12 నెలలు. అలా 3.5 సంవత్సరానికి తగ్గట్టుగా 3.5 సంవత్సరం అనే పదం వచ్చే విధంగా మరి యోహాను గారు రాస్తున్నారు. ఇలా అర్థవంతంగా చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రచురింతురుదురు. చూడండి, ఈడ కూడా ఒక సింబాలిక్ పదం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మరో చదవండి ఒకసారి. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 దినములు. 1260 దినములు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3.5 సంవత్సరం అవుతుంది. సింబాలిక్ పదాలు. 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం చెప్తున్నాడు. గోనెపట్ట ధరించుకొని. గోనెపట్ట గోనెపట్ట మన బైబిల్లో ఎందుకు ధరించుకుంటారు? తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వస్తుంది కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మనిషి గోనెపట్ట ధరించుకొని బూడిద పూసుకొని దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఈ విషయానికి మనకు ఉదాహరణగా నినివే పట్టణంలో మరి యోనా గారు వెళ్ళి చెప్పిన సందర్భంలో ఆ రాజు ఆయన యొక్క సేవకులు మొత్తం పశు పక్షాతులు సహితం ఆహారం తినక ఉపవాసం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు గత క్లాస్లో కూడా మనం విన్నాం. అలా గోనెపట్ట ఎందుకు కట్టుకుంటారంటే తప్పు చేసిన వారు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. ఇంకోటి అంటే దేవునిలో మేము విశ్వాసంగా ఉన్నాము, దేవుని కోసం నమ్మకంగా బ్రతికే వారిగా ఉన్నాము, దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా మేము ఎరిగిన వ్యక్తులుగానే ఉన్నాము, మా తప్పులు మేము తెలుసుకుంటున్నాము అనే సింహానికి కూడా గోనెపట్ట కట్టుకోవడం జరుగుతుంది. మరి ఇంతకు ఇద్దరు సాక్షులు ఎవరు అనే చూసుకుంటూ వస్తే ఇంకా ముందుకు వెళ్దామండి. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. చూడండి, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. దీపస్తంభములై ఉన్నారు. ఇంతకీ దీపస్తంభంగా ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, అసలు వీరు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటే జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. జకర్యా గ్రంథము 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు 2 బంగారపు కొమ్ముల నుండు సువర్ణ తైలమును కుమ్మరించు. ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటనియు నేనతనడుగా అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా? నేను నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారునై ఉన్నారనెను. తైలం దేవుని దగ్గర ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర తైలం పోయువారునై ఉన్నారు.
దానికి ఒక ఫుట్నోట్ ఉంది, అభిషేకం పొందిన వారు అని. ఇంకా దేవుని యొక్క అభిషేకం పొందిన వారై ఉంటారు, దేవుని యొక్క తైలం పోసిన వారై ఉన్నారు. ఎవరు? ఆ ఇద్దరు సాక్షి దీపస్తంభం దగ్గర. మళ్ళీ ఒకసారి చూద్దాం, అదే వచ్చినాం 14వ వచనం. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలబడుచు తైలం పోయేవారునై ఉన్నారని. తైలం పోసేవారుగా ఉన్నారు. అక్కడ ఇచ్చాడు దీపస్తంభము. ఇక్కడ అదే పదం చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 4:11 వచ్చింది. ఆ దీపస్తంభం ఎవరు? ఇక్కడ ఇలా ఉన్నారు. ఇంతకు వాళ్ళ లక్షణాలు ఏమిటి అంటే తైలం పోసేవారిగా ఉన్నారు. తైలం అంటే మన భాషలో ఇప్పుడు తీసుకోవాల్సిన అంటే వారు దేవుని పని చేసిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించే వ్యక్తులు. ఆ వ్యక్తులుగా మనకు కనబడతారు. ఇంతకు ఆ ఇద్దరు సాక్షులు ఎవరు? వారి గురించి ఇంకా తెలుసుకున్నామండి. ఇంతకు ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అనుకుంటున్నారు? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఎవడైనాను వానికి హాని చేయ ఉద్దేశించిన వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. చూడండి ఏం చెప్తున్నాను. ఎవరైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు విడలి. వారి నోట నుండి అగ్ని బయలు విడలి. అగ్ని బయలు విడాలంటే మంత్రాలు వేసి నోట్లో నుంచి సినిమాలో వచ్చినట్టుగా అగ్ని వచ్చి కాల్చేస్తారనే అలా కాదు, అలా తీసుకోకూడదు. అదే యోహాను గ్రంథంలో ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆడ ఏం రాశాడో ఆ పదాలు కరెక్ట్ అదే అర్థాలు తీసుకుంటే మనం మునిగిపోతాం. ఆ పదాలకు అర్థాలు తీసుకోవాలి. అగ్ని నోటి నుంచి వస్తుందా? రాదు. వాళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని వస్తుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేస్తే అగ్ని వస్తుంది. ఆ అగ్ని వచ్చి ఎలా ఉంటుందంటే మళ్ళా దహించి వేస్తుంది. ఎవరిని? వారికి హాని చేయ ఉద్దేశించిన వారికి. ఆ ఇద్దరు సాక్షులకు ఎవరైతే హాని చేస్తారో ఆ హాని చేసే వ్యక్తులు కూడా ప్రార్థన చేస్తే ఏమైపోతారంటే దహించుకొని వెళ్ళిపోతారు. అలా దహించుకొని పోయే వాళ్ళలో మరి మనం తెలుసుకోవాల్సిన ఆ ఇద్దరు సాక్షులు అంత గొప్ప వ్యక్తులు, అంత అధికారం ఇచ్చాడు దేవుడు. ఇంతకు ఎవరు వాళ్ళిద్దరు? వారి నోటి నుంచి అగ్నే, వారు ప్రార్థన చేస్తే అగ్నే దిగి వస్తుంది అంటున్నాను. మరి ఇంతగా అంత గొప్ప వ్యక్తులు ఎవరై ఉంటారంటే మరి అదే వచనం పెట్టుకొని ఇంకొక వచనం చదివి పూర్తి వివరంలోకి వద్దామండి. ఇంకొక వచనం చదువుదాం. తర్వాత 6వ వచనం. తాము ప్రవచించు దినములు వర్షం కురవకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. చూడండి, వారు ప్రార్థన చేస్తే ఏమైపోతుందంటే వర్షమే కురవదు. వాళ్ళు ప్రార్థన చేస్తే వర్షమే కురవదు. అలాగే నీళ్లను రక్తంగా కూడా మార్చగలదు. ఇంతకు మన బైబిల్లో వర్షమే కురవకుండా నీళ్లను రక్తంగా మార్చిన ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అనుకుంటున్నాం అనేది
మనం బైబిల్లో ఒకటి ఆన్సర్ చేస్తే బైబిల్ టు ది బైబిల్ ఆన్సర్ కనుక మనం బైబిల్లోనే వెతకాలి. మరి ఇంతకు ఆ ఇద్దరు ఎవరు, వర్షం కురవకుండా ఆపిన వ్యక్తి ఎవరు అని మనం బైబిల్ నుంచి ఆలోచన చేస్తే ఆ ఎవరో కాదు, ఆ వర్షం రాకుండా ఆపే వ్యక్తులలో మొదటి వ్యక్తిగా ఏలియా గారు. ఎవరు? ఏలియా గారు ప్రార్థన చేస్తే వర్షం కాదు, మంచు కాదు, చునక కాదు, ఏవైనా పడదు. పడక ఆగిపోయి దుర్భిక్షంలో, కరువులో బ్రతికేస్తూ ఉంటారు. అలా కారణం ఎవరంటే ప్రజలు చేసిన దోషం. ఇంతకు చూద్దాం, ఒక రెఫరెన్స్ చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియను తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. సంవత్సరములలో అన్నారు. మరి ఇంతకి ఎన్ని సంవత్సరాలు ఆ వర్షం పడలేదు? ఎన్ని సంవత్సరాలు పడలేదంటే ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచ్చాము. చూద్దాము ఎన్ని సంవత్సరాలు ఇంతకు వర్షం పడలేదు. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఏలియా దినముల యందు 3 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు 3 సంవత్సరాల 6 నెలలు. ఇక్కడ ఈ మాట చెప్తుంది డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారే. ఎన్ని సంవత్సరాలు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడలేదంటే 3 సంవత్సరముల 6 నెలలు పడలేదు. గొప్ప కరువు. ఒక సంవత్సరం వర్షం పడకుంటే మరో సంవత్సరానికి ఎలా ఉంటుందంటే పరిస్థితి? ఈ సంవత్సరంలో దేవుడు కరుణిస్తాడో లేదు. తాగడానికి నీళ్లు లేక చనిపోతున్నాము, వండుకోవడానికి తిండి లేదు, ఇలా ఎన్నో కష్టాలు వచ్చి పడతాయి. మరి అలాంటి కష్టాలు ఒక సంవత్సరం కాదు, 3.5 సంవత్సరం వర్షమే భూమి మీద పడలేదంటే మరి ఎంత కరువేషన్ ఉంటుంది. వీళ్ళకు జనాలు ఎంత కష్టపడి ఉంటారు చూడండి. అంత గొప్ప కరువు రావడానికి కారణం ఎవరంటే ఏలియా ప్రార్థన. వాన రప్పియాలన్నా ప్రార్థన చేశాడు, వాన వద్దన్నా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన అంత శక్తి ఉంది దానికే వర్షం 3.5 సంవత్సరం ఆగిపోయింది. ఇంకొక మాట చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఇదే మాట ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూడండి, ఇద్దరు సాక్షులలో దేవుడు ప్రకటన గ్రంథంలో వివరిస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే వర్షమే కురవదు. ఆ వర్షమే కురవదు అనడానికి ముఖ్య కారకుడు ఎవరంటే ఏలియా. ఆయన ప్రార్థన ఆసక్తితో దేవుడికి చేశాడు కాబట్టి వర్షము పడలేదు. ఇంతకు ఆ ప్రకటన గ్రంథంలో ఇంకో 2వ మాట ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో
ఇంకో మాట ఉంది చూడండి ఒకసారి. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకును భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారికి అధికారం కలదు. నీళ్లను రక్తంగా మార్చడం, తెగుళ్ళు రప్పించడం అంటేనే అర్థమైపోయింది మనకు. ఎవరంటే మోషే గారు. ఎవరు? మోషే గారు. మరి మోషే గారు ఐగుప్తులో ఉన్న తన బానిసత్వంలో ఉన్న తన ప్రజలను కాపాడుకోవడానికి మరి ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తున్న సూచక క్రియలలో మరి ఈ నీళ్లు రక్తంగా మారు. ఇంతకు నీళ్లు రక్తంగా మారేయలేదు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము నిర్గమాకాండం 7వ అధ్యాయం 20 వచ్చిన. నిర్గమాకాండము 7వ అధ్యాయం 20 వచ్చిన. యెహోవా ఆజ్ఞాపించినట్లు యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. రక్తముగా మార్చబడేను. చూడండి ఎంత గొప్ప శక్తి ఇచ్చాడు వాళ్ళ కర్ర. దేవుడు ప్రార్థన చేసి నీళ్ళ మీద ఆ కర్రను వెంచినప్పుడు నీళ్ళు ఏమైపోతున్నాయి? ఎర్రగా రక్తంగా మారిపోతున్నాయి. ఆ సందర్భంలో అనేక చేపలు కప్పలు విపరీతంగా చనిపోయి విపరీతమైన వాసన తన ప్రజలను వెళ్ళనివ్వడానికి మరి మోషే గారు చేసిన సూచక్రియలో దేవుడిని అడిగితే దేవుడు చెప్తున్నాడు, మోషే నీ కర్ర ఇల్లులో పోయి వీళ్ళు రక్తంగా మారుతాయి, తాగడానికి నీరు ఉండదు. ఆ విపరీతమైన వాసనతో ఆ జనాలు అల్లాడిపోతారు. అప్పుడు మోషే హృదయం కఠినపరుస్తున్నా అయినప్పటికీ పంపడానికి మార్గాలు చూస్తున్నాడు. అలా దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషే గారి ద్వారా నీళ్ళను రక్తంగా మార్చే స్వభావం. ఇంకా 5వ వచనం ప్రకటన గ్రంథం 5వ వచనం చూడండి ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 'ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయటకు వెడలి వారి శత్రువులను దహించి వేయును. ఇంతకు వారికి హాని చేస్తే ఎవరు హాని చేస్తే పక్కన ఉన్నవారు హాని చేస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా అహజ్య రాజు ఉంటాడు. అతను దేవుని లక్ష్య పెట్టక యుద్ధం కింద పడినప్పుడు నా రోగం పోతుందో లేదో అని వేరే మాంత్రికులను కలవడానికి పంపిస్తాడు దూతను. పంపించినప్పుడు దేవుడు ఏలియా ద్వారా చెప్తాడు, నువ్వు అతనికి వెళ్ళి ఏ మంచం మీద అయితే నువ్వు పడి ఉన్నావో ఆ మంచం మీదనే మరణం అయిపోతాడు అని చెప్తాడు. అప్పుడు వారు అతన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఏలియా గారు ముందు వెళ్తారు, వెళ్ళేసి చెప్తారు, మీరు వెళ్ళి మీ రాజుకు చెప్పండి అతడు ఏ మంచం మీద అయితే ఉన్నాడో ఆ మంచం మీదనే మరణం అయిపోతాడు అని చెప్పమన్నప్పుడు ఆ ఏలియా గారిని తీసుకురమ్మని ఒక ప్రధాన యాజకుడిని 50 మందిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఏలియా గారు కొండ మీద ఉన్నప్పుడు కొండ మీదకి ఎక్కి పిలుస్తారు, అయ్యా రాజు పిలుస్తున్నాడు, ఎందుకు ఆయన హాని చేయాలన్న ఒక ఉద్దేశం ఉంది కనుక. అప్పుడు మరి ఆయన చెప్తాడు, నేను నిజంగా దేవుని భక్తుడినైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నువ్వు దహించుగా. అలా అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు అతనితో పాటు వచ్చిన 50 మందిని ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏమైపోతుందంటే కాల్చివేస్తుంది. అలా కాల్చివేయడంతో వాళ్ళు చనిపోతారు. మళ్ళీ రాజు ఒకసారి పంపిస్తాడు. అలాగే మళ్ళీ 50 మందిని ఒక ప్రధాన యాజకుడు
మళ్ళీ చేసినప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఆ ప్రధాన యాజకుడిని ఆ 50 మందిని ఆకాశంలో అగ్ని చేత కాల్చివేయబడ్డారు. ఆ రిఫరెన్స్ చూద్దాం ఒకసారి చూడండి. రాజుల రెండో గ్రంథము మొదటి అధ్యాయము 10 వచనం నుంచి చూద్దామండి. అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాక అని 70 మందికి ఏ 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 10 మందిని దహించెను. మరలా రాజు 10 మందిని అధిపతి అయిన మరి ఒకని వాని 10 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుతున్నాడు. అందుకు ఏలియా నేను దైవజనుడైతే ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 10 మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 10 మందిని దహించెను. చూడండి ఎంత పవర్. వారికి హాని చేయ ఉద్దేశిస్తే ఏమైపోతుందంట, అగ్ని వచ్చి దహించేస్తుంది. అది మరి ఆ ఒకరి విషయంలో జరిగిందంటే మోషే గారి విషయంలో కూడా ఒకసారి చదువుతుంది చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. మరి యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 270 మందిని కాల్చివేసెను. 270 మందిని కాల్చివేసెను. 270 మందిని కాల్చివేసింది. వారు ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట, అగ్ని వస్తుంది. అగ్ని ఏమో వచ్చి ఏం చేస్తుంది, దహించి వేస్తుంది. ఎవరిని? ఆ ఇద్దరైన సాక్షులను మరి హింసించడానికి చూసినప్పుడు. అంత గొప్ప సాక్షులు ఎవరు? ఆ ఇద్దరు సాక్షులలో ఏలియా గారు అలాగే మోషే గారు. చూద్దాం, ప్రకటన గ్రంథం పూర్తి చేద్దాం. ఆ ఇద్దరు సాక్షులు ఎవరెవరు వారి గురించి ఇంకా తెలుసుకుందాం. నానా విధమైన తెగుళ్ళు భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. మోషే గారు అనేక తెగుళ్ళు రప్పిస్తారు, మిడతలు రప్పిస్తారు, పేరు కొడగన్లు, ఇలా అన్ని తెగుళ్ళు రప్పించడానికి కారణం ఎవరంటే ఆ ఐగుప్తు యొక్క ఫరో రాజు యొక్క మనసు కఠినపరిచి చివరిగా ఏమైపోవాలి, అతను వారి యొక్క జనాన్ని పంపించే విధంగా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి ఎవరంటే మోషే గారు. ఆ తెగులు రప్పించడానికి కూడా ఆయన కారణం. అలాగే వారు సాక్ష్యం చెప్పుతా ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూరక ముఖము వారితో యుద్ధం చేసి తెగించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండును. వారికి ఉపమాన రూపంగా సుధము అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారు ప్రభువు కూడా సిలువ వేయబడెను. చూడండి, మరణం వచ్చింది వాళ్ళకు. ఎవరు వచ్చింది? మరణం. ఆ మరణం వచ్చి కూడా వారు ఎలా ఉన్నారంటే ఒకసారి మళ్ళా చదవండి ఒకసారి.
వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధం నుండి వచ్చు క్రూర ముఖము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ పట్టణపు సంత వీధులలో పడి ఉండును. వారిని ఉపమానంగా సొదొమ అనియు ఐగుప్తు అని చెప్పారు. అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారిని జనములకు సంబంధించిన వారు 3 దినములనర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. వారి శవములను సమాధిలో పెట్టనీయరు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ప్రభువును కూడా సిలువ వేయబడెను. వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమైపోతుందంటే వారి శవాలను పాతి పెట్టినట్టుగా బైబిల్లో కనపడదు. మనుషులు పాతి పెట్టినట్టుగా కనపడుతుందా? ఇద్దరు సాక్షుల గురించి కనపడదు. మోషే గారిని ఎక్కడ పాతి పెట్టిపోయారంటే మోయాబు దేశంలో కొంత లోయలో దేవుడే పాతి పెట్టినట్టుగా ఉంటుంది, కానీ మనుషులు పాతి పెట్టినట్టుగా కనపడదు. అసలు ఆ సమాధి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అంటే మనుషుడు పాతి పెడితే తెలుస్తుందా? తెలియదా? తెలుస్తుంది. కానీ దేవుడు పాతి పెట్టాడు కనుకనే ఆ సమాధి ఎక్కడ ఉందో తెలియకుండా పోయింది. అలాగే ఏలియా గారు సందర్భం ఆయన శిష్యుడు మాట్లాడుకుంటూ వెళ్ళుచుండగా ఆకాశం నుండి ఏమొస్తుంది? అగ్ని రథం దిగి వచ్చి ఏలియా గారిని ఏమవుతుందంటే ఆకాశం ఆరోహణం చేసుకోపోతుంది. అలా ఆరోహణమై ఆయన చనిపోవడం జరుగుతుంది. మరి ఆ సమాధులు భూమి మీద ఉన్నాయా? కరెక్ట్ ఎవరికైనా చెప్పగలరంటే చెప్పలేరు. ఆ సమాధులు ఆరోహణమైంది అయినది. ఆయన సమాధి ఎక్కడ ఉందో మోయాబు దేశంలో ఆ లోయలో ఎవరికి తెలియదు. దేవుడే పూడ్చిపెట్టినట్టుగా ఉంటుంది. అసలు అంత గొప్ప సాక్షులు ఎవరంటే మోషే గారు, ఏలియా గారు. చూద్దాం, కంటిన్యూ చేద్దాం. 9వ వచనం. ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి నివాసులను బాధించినందున భూమి నివాసులు వారిని గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరికొకడు కట్నం పుచ్చుకొందురు. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుడి యొద్ద యుద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగుల భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైంది. చూడండి, ఆ గొప్ప సాక్షులు ఎవరంటే మోషే గారు, ఏలియా గారు. వారి జీవితంలో చేసిన ఎన్నో గొప్ప కార్యములు మనం తలుచుకోవాలి. ఆయన ఏం చేశాడు? దేవుని కోసం నమ్మకంగా బ్రతికారు. వారు అలా నమ్మకంగా బ్రతికారు కాబట్టి వారి శత్రువుల గురించి వారు ప్రార్థన చేస్తానే ఏమైపోతుంది? అగ్ని దిగి వస్తుంది. అలాగే వర్షం ఆగిపోమంటే ఆగిపోతుంది. నీళ్లను రక్తంగా మారుస్తున్నారు. అనేకమైన తెగులు రప్పించారు. అంత గొప్ప వ్యక్తులుగా మోషే గారు, ఏలియా గారు కనపడతారు. అలాగే ఇంకో విషయం ఉంటుంది. అసలు మళ్ళీ ఏమంటే మీరు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చినట్టుగా ఉండాలి అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ అదే పులికులతో ఏలియా గారి స్వభావం కలిగిన వ్యక్తిగా ఎవరు పుడతారంటే బాప్తిస్మం యోహాను. ఎవరు పుడతారు? బాప్తిస్మం. అలాంటి రోషం, ఏలియా వంటి రోషం కలిగిన వ్యక్తిగా ఎవరు కనపడతారంటే మనకు బాప్తిస్మం యోహాను. అలాగే సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. నమ్మకమైన వ్యక్తి ఎవరు? మోషే గారు. అరే అలాంటి నా ఇల్లందరూ నమ్మకమైన వ్యక్తిగా
మోషే గారు ఎలా ఉంటాడో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు మరి మోషే గారి యొక్క సాదృశ్యాన్ని, నా వంటి ప్రవక్త మీ కొరకు వస్తును, నా వంటి ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారి గురించి. ఇంతకు ఏలియా, మోషే వారి జీవితంలో జరిగిన సంఘటనలో మధ్యలో యేసుక్రీస్తు వారు కూడా కలిసి, అసలు వీళ్ళ కాలం ఎక్కడిది? మోషే ఏ కాలం వ్యక్తి, ఏలియా ఏ కాలం వ్యక్తి? అసలు వీళ్ళిద్దరూ మరి యేసుక్రీస్తు వారు మరణానికి దగ్గర పడుతున్నప్పుడు, ఆయన కొండ మీద యోహాను తీసుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు కనబడి ఆయనతో మాట్లాడిన సందర్భాలు కనబడుతుంది. చూసామా మన బైబిల్? వాళ్ళిద్దరు రూపాంతరం చెంది మాట్లాడతారు. మాట్లాడినప్పుడు చెప్తారు, అయ్యా నీకు ఒకటి, ఏలియాకు ఒకటి, మోషకు ఒకటి పర్ణశాలను ఇక్కడే కట్టించుద్దుమా అని చెప్పిన సందర్భాలు కూడా మనం చూడగలం. ఇంతకు చూద్దాం. అది లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 30వ వచనం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. చూడండి, మోషే ఏలియా అనేవారు. ఇదే వచనం మత్తయి సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 30వ వచనం. మూడవ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చూడండి, ఒక గొప్ప ప్రవక్తలుగా, దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా ఇద్దరు సాక్షులుగా నిలబడిపోయారు. ఎవరు? ఏలియా గారు, మోషే గారు. వారి సాక్ష్యంలో, వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నది ఏదో దేవునికి విశ్వాసం కలిగి జీవించారు. దేవుని కోసం నమ్మకంగా బ్రతికారు. ఇలా ఆ ఇద్దరు సాక్షుల గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం కనుక వారి జీవితంలో జరిగిన సంఘటన యథార్థంగా తెలుసుకొని మరి ఆ ఇద్దరు సాక్షులు మరి యోహాను గారు చక్కగా వివరించాడు. మనం అనుకుంటాం గొర్రె అని అంటారు ఎక్కువ పదం. యోహాను గారు ప్రకటన గ్రంథంలో సింబాలిక్ పదంగా గొర్రె అనే పదం ఉపయోగించాడు. ఎందుకు ఉపయోగించాడు? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా, యేసుక్రీస్తులని డైరెక్ట్ పదం ఉపయోగిస్తే ఏమైపోతుందంటే అక్కడ తెలిసిపోతుంది, అది ప్రకటించబడదు. కాబట్టే గొర్రె. ఇలా రకరకాల పదాలతో యోహాను గారు ప్రకటన గ్రంథం వివరించారు. మరి ఆ ఇద్దరు సాక్షులలో మోషేయు ఏలియాయు వారి దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా జీవించారు. మనం కూడా అలా నమ్మకమైన వ్యక్తులుగా జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాం. తలలు వచ్చినట్టయితే అందరూ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఇద్దరు సాక్షులు అయినటువంటి ఏలియా గారి గురించి, మోషే గారి గురించి మీరు రాయించినటువంటి కొన్ని మీ యొక్క అమూల్యమైన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. మరి అంతటి గొప్ప వ్యక్తులు మరి భూమి మీద జీవించి మీకోసం నమ్మకంగా బ్రతికారు తండ్రి. మరి వారి నోట నుంచి వచ్చు అగ్ని అయితేనే తండ్రి, వారు చేసిన సూచక్రియలలో నీరు రక్తంగా మార్చడైతేనే తండ్రి, మరి ఎంతో అమోఘమైన తండ్రి. మరి మీరు మీ ప్రజల కోసం మరి అలాంటి కార్యాలు ఎన్నో చేయించారు. మరి మేము కూడా నీకోసం నమ్మకంగా బ్రతుకుతూ చక్కగా బైబిల్ నుండి ఎదుగుతూ మరి నీకోసం నమ్మకంగా బ్రతికే పిల్లలుగా మేమందరం ఉంటున్నాము. గొప్ప చూపమని మరి చేరి వచ్చి నీ యొక్క ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.